వెల్కమ్ టు మై డ్రీమ్ మీడియా. ప్రభునామల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, దోస్ హూ ప్లాంట్ ఇన్ టీయర్స్ విల్ హార్వెస్ట్ విత్ షౌట్స్ ఆఫ్ జాయ్. దే వీప్ యాజ్ దే గో టు ప్లాంట్ దేర్ సీడ్, బట్ దే సింగ్ యాజ్ దే రిటర్న్ విత్ ద హార్వెస్ట్. సామ్స్ 126:5-6. అవునండి, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవుచు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. అవునండి, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. అవునండి, ఈరోజు మీరు కన్నీళ్లు విడుస్తూ మరి ప్రార్థన చేస్తున్నారా? మరి మీ యొక్క మంచి కార్యములను అనే విత్తనాలు మరి మీరు విత్తుచున్నారా? మరి కన్నీళ్లు విడుచుచు విత్తువారు మీరు ఎలాగ పంట కోస్తారు అంటే, ఆ పంట కోసేటప్పుడు మీరు సంతోషంతో మరి ఆ పంట కోస్తారంటండి. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవుచు విత్తువాడు సంతోషగానము చేచు పనలు మోసుకుని వచ్చును. అవునండి, మీ చేతిలో పిడికెడు విత్తనములు మాత్రమే ఉన్నాయా? వాటినే మీరు విత్తుచున్నారా? ఏడ్చుచూ విత్తువాడు సంతోషగానం చేస్తూ ఎంతో సంతోషంతో పనలు మోసుకొని వస్తారంటే. అవునండి, మరి విత్తనాలు కొన్నే కావచ్చు, కానీ మరి అవి పంటకి చేతికి వచ్చినప్పుడు అవి విస్తారంగా వస్తాయండి. అలాగే పిడికెడు విత్తనాలే మీరు విత్తుతున్నారేమో, కానీ మీరు ఎలాగొస్తారు అంటే మీరు సంతోషంతో ఆ పనులు మోసుకొస్తారండి. మీ మంచి కార్యములే కానీ, మీ ప్రార్థనలే కానీ, మీ విజ్ఞాపనలే కానీ, దేవుని ముందు మీరు చూపిస్తున్న భయభక్తులు కానీ, ఆ విత్తనములు అన్నీ కూడా మరి ఫలించబోతున్నాయండి. ఈరోజు మీరు విత్తుతున్నారు, అయ్యో నాకు ఇంకా పంట కనిపించట్లేదేంటి, అయ్యో వీటి యొక్క ఫలము నేను చూడట్లేదేంటి, ఇన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా అని మీరు అనుకుంటున్నారేమో, కానీ అవన్నీ కూడా ఆ విత్తనము మరి భూమిలోకి వెళ్ళి మరి దేవుడు దానిని మొలిపించబోతున్నాడండి. మరి పంట మీ చేతికి రాబోతుందండి. కాబట్టి మరి విశ్వసించండి, నమ్మండి. మరి మీరు విత్తారు, మీరు పంట కోసం ఎదురు చూస్తున్నారు. మీరు సంతోషగానంతో మీరు పంట కోసే టైము, మరి విత్తనాలు మీరు కొన్నే విత్తారేమో, కానీ ఆ పంట మీకు ఎలాగ రాబోతుంది అంటే విస్తారంగా మీ చేతిలోకి మీరు ఆ పంట మీ చేతిలోకి రాబోతుందండి. కాబట్టి మరి దేవుడు చేయబోయే కార్యము, మీ చేతికి ఇవ్వబోయే పంట కొరకు మరి మీరు ఓపికతో మరి కనిపెట్టండి. దేవుడు మరి తప్పకుండా ఇచ్చే దేవుడు. నిరాశ నిస్పృహకు మరి లోను కావద్దండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, పిడికెడు విత్తనాలే విత్తుతున్నామేమో తండ్రి, కానీ ప్రభా యేసయ్య దేవా తండ్రి, సంతోషగానముతో పనులు మోసుకొచ్చే నాయన సమయం మరి రాబోతుంది. అందుని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా తండ్రి, సహాయం దయచేయండి. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారికి మీ ఆత్మను తోడుగా ఉండదయచేయండి నాయన. ఈరోజు వారి చేయ పనులన్నీ కూడా మీరు సఫలము చేయమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.